ఆక్వా రైతులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరోసారి దగా చేసింది. ఆక్వా ఫీడ్ ధర కిలోకి ₹4 తగ్గిస్తున్నట్టు బాబు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. కిలోకి ₹2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. తమను మళ్లీ మోసం చేశారు అని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేస్తోందని మండిపడుతున్నారు ఆక్వా రైతులు. ఆక్వా రైతులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరోసారి దగా చేసింది. ఆక్వా ఫీడ్ ధర కిలోకి ₹4 తగ్గిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ₹2 మాత్రమే తగ్గిస్తుంది. దీనిపైన ఆక్వా రైతులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, ఆక్వా రైతుల సమస్యలపైన ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరింత రైతుల ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి తీరులో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రైతులు అదేవిధంగా ఫీడ్ తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకున్న ఆక్వా మేత ధర అన్నది కిలోకి ₹4 తగ్గిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు నిన్న మీటింగ్ జరిగింది, సమావేశం జరిగింది 18వ తేదీన, ఇవాళ 19వ తేదీన స్వయంగా ఆక్వా ఫీడ్ కి సంబంధించినటువంటి కంపెనీలు కేవలం ₹2 మాత్రమే కిలోకు తగ్గిస్తున్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కంపెనీలన్నీ కూడా అదే తమ మార్కెటింగ్ సంబంధించినటువంటి నిపుణులకు కూడా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్లకి డీలర్లకి కూడా పంపినటువంటి పరిస్థితి. ఏదైతే వనామిక్ సింప్ ఫీడ్ అన్నది ₹2 కిలోకి కేవలం, అదేవిధంగా NIV ఫర్ బ్లాక్ టైగర్ సింప్ ఫీడ్ అనేది ₹2 కేజీకి మాత్రమే తగ్గిస్తున్నట్టు ఈ రోజు డేట్ అంటే 19వ తేదీని ఆదేశించారు. అంటే కిలోకి ₹4 తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు, కానీ అది ₹2 మాత్రమే తగ్గిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కంపెనీలు మనం చూసాం. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూటర్స్ పంపించిన లేకపోతే పంపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి దగా చేస్తుందా రైతులను అన్నటువంటి ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.